హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు చిన్నపిల్లల కోసం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా 4 ఐస్ క్రీమ్స్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ పాలు ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. పాలు ఒక పొంగు వచ్చేలోపు మరొక బౌల్లో ఒక చిన్న కప్పు పాలు తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ పౌడర్ పాలతో పూర్తిగా మిక్స్ అయ్యేలా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండండి. చూడండి, కస్టర్డ్ పౌడర్ మిశ్రమం పాలతో పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి వెనిలా ఎసెన్స్ కూడా పాలతో పూర్తిగా కలిసే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోండి. చూడండి, అన్నీ పూర్తిగా కలిసిపోయాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ మిశ్రమం పూర్తిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఈ మిశ్రమం ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, చల్లారాక ఇది పూర్తిగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీద మీగడ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు చక్కెర వేసి చక్కెరను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లైట్గా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. చక్కెర పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 10 జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో
1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక ప్లేట్ని బటర్తో గ్రీస్ చేసుకొని ఇప్పుడు అందులో ఈ క్యారమెల్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాక ఇలా అచ్చులా వస్తుంది. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా నలగొట్టుకోండి. రెండు గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నురగగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిపై మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న క్యారమెల్ వేసి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపై ఇలా క్యారమెల్తో గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ పై లేయర్ తగిలేటట్టు దీన్ని క్లోజ్ చేసుకోండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్పై ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాక ఐస్ క్రీమ్ రెడీ అయిందో లేదో చూసేద్దాం. చూడండి, ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంతే అండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చిన్నపిల్లల కోసం అచ్చం ఐస్ క్రీమ్ షాప్లో దొరికే విధంగానే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు పాలు పోసుకొని పాలు ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోండి. పాలు ఒక పొంగు వచ్చేలోపు మరొక బౌల్లో ఒక చిన్న కప్పు పాలు తీసుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసి ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఎక్కడ ఉండలు లేకుండా కోకో పౌడర్ పాలతో పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి.
చూడండి, కోకో పౌడర్ పాలతో పూర్తిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. పాలు ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న కోకో పౌడర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది పాలతో పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండండి. కోకో పౌడర్ మిశ్రమం పాలతో పూర్తిగా కలిసాక ఈ పాలు సగం అయ్యే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోండి. పాలు సగం అయ్యాక ఫ్లేవర్ కోసం ఏదైనా మిల్క్ చాక్లెట్ని పావు కప్పు వేసుకోండి. చాక్లెట్ వేసుకున్నాక ఇలా విస్కర్తో కలుపుతూ ఉన్నారంటే చాక్లెట్ పూర్తిగా కరిగిపోతుంది. చాక్లెట్ పూర్తిగా కరిగాక ఇది కాస్త చిక్కబడే వరకు ఇలా మిక్సర్తో కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, ఇది కాస్త చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఇది చల్లారాక పూర్తిగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దీన్ని హ్యాండ్ మిక్సర్తో బాగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సర్తో 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఇది బబుల్స్గా వస్తూ చాలా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ పై లేయర్ తగిలే విధంగా అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు దీని మూతని టైట్గా పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిందో లేదో చూద్దాం. చూడండి,
ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్పై నేను కేక్ పైన వేసే కలర్ బాల్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనకు బయట ఎక్కువగా దొరికే పుచ్చకాయలతో వాటర్ మిలన్ ఐస్ క్యాండీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు కూడా తప్పకుండా ఈ వాటర్ మిలన్ ఐస్ క్యాండీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు గింజలు తీసిన వాటర్ మిలన్ ముక్కలు తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల చక్కెర, 3 పుదీనా ఆకులు, అలాగే చిటికెడు సాల్ట్, ఒక చిన్న కప్పు ఐస్ క్యూబ్స్ వేసి వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఒక బౌల్లోకి వడకట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఇలా గ్లాసెస్లో ఫిల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోండి. ఇప్పుడు చాక్తో ఇలా చిన్న ఘాట్లు పెట్టుకొని మధ్యలో ఐస్ పుల్లను ఉంచి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి 5 గంటల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోండి. 5 గంటల తర్వాత ఇప్పుడు వాటర్ మిలన్ ఐస్ క్యాండీ రెడీ అయిందో లేదో చూసేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ వాటర్ మిలన్ ఐస్ క్యాండీ రెడీ. చూడండి, వాటర్ మిలన్ ఐస్ క్యాండీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా వాటర్ మిలన్ ఐస్ క్యాండీలను ప్రిపేర్ చేసి మీ పిల్లలకు ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చివరిగా చాలా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అదే టెక్స్చర్ వచ్చేటట్టు పిస్తా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా
3 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పులను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ని తీసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ తయారీ విధానం కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ని తీసుకొని దీన్ని హై స్పీడ్ మీద విస్కర్తో బీట్ చేసుకోండి. ఈ విప్పింగ్ క్రీమ్ని నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్తో తయారు చేశాను. ఈ తయారీ విధానం కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్లో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిస్తా పౌడర్, 1 హాఫ్ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఇవన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేలా హ్యాండ్ మిక్సర్తో 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. మీకు కలర్ కాస్త తగ్గిందనిపిస్తే కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మరోసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఐస్ క్రీమ్ బ్యాటర్ బాగా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్పాచులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపై మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాస్త పిస్తా పౌడర్ని వేసి ఇప్పుడు దీనిపై ఐస్ క్రీమ్ పై లేయర్ తగిలే విధంగా సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని కప్స్లో కూడా ఫిల్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకొని ఈ కప్స్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోండి. ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి, కప్ ఐస్ క్రీమ్స్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. అచ్చం మనకు బయట దొరికే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్లో ఐస్ క్రీమ్ని కూడా చూద్దాం. వావ్, చూడండి, చాలా పర్ఫెక్ట్గా పిస్తా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. తీస్తుంటే కూడా ఇలా స్కూప్స్లా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ పిస్తా ఐస్ క్రీమ్ రెడీ. మీరు కూడా తప్పకుండా పిస్తా ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, 4 హోమ్ మేడ్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్స్ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.